పెద్దపల్లి జిల్లా బాయకారావుపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసనకు వచ్చిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకోవడంతో మత్స్యకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నిరసనకారులు టెంట్ వేసేందుకు యత్నించగా అనుమతించలేదంటూ టెంట్లను తొలగించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన 31 మందిపై కేసులు నమోదు చేయడం ఏంటని మత్స్యకారులు ప్రశ్నించారు. బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల తమ జీవనోపాధి నశించిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార నిరసనకు సంఘీభావం తెలిపిన సిపిఎం నాయకులను హౌస్ అరెస్టులు చేసి నోటీసులు ఇవ్వడం ఏంటని సిపిఎం నాయకుడు లోక్నాథం ప్రశ్నించారు. వద్దని చెప్పి రాజేపేట వాళ్ళు శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ నిరసనకి పోలీసు అధికార యంత్రాంగం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. పర్మిషన్ ఇవ్వకుండా భిన్నంగా వ్యవహరిస్తున్నది సరైనది కాదనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. గతంలో బల్క్ డ్రగ్కు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ కూడా అశాస్త్రీయంగా జరిగింది. వీళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎక్కువ మందిని అరెస్టులు చేసి కొంతమంది తన అనుకూలంగా ఉండే వాళ్ళని మాత్రమే అభిప్రాయాలు తెలియజేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఎక్కడైనా ఇట్లాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే 80% మంది ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని దాన్ని బట్టి చూడాలనేది ఉంది. కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈ చుట్టుపక్కల ఏ గ్రామస్తులు అడిగినా 100కి 80% మంది వ్యతిరేకిస్తారు. ఇట్లాంటి ఒక ప్రమాదకరమైన బల్క్ డ్రగ్ని తీసుకొచ్చి మత్స్యకారుల మీద రుద్దడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈ ప్రభుత్వానికి స్పష్టంగా అడగదలుచుకుంది. అదే కాదు, గతంలో ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఇది నా సొంత ఊరు, నా సొంత గ్రామం, నాకు జన్మనిచ్చిన గ్రామం, ఈ గ్రామానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ తీసుకురాము అని చెప్తే